హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకైతే గుడ్ న్యూస్ ఉంది. ఇక నుంచి ఏపీజీఎల్ఐ సేవలు అయితే ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి ఆన్లైన్లోనే ఏపీజీఎల్ఐ సేవలండి. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏపీజీఎల్ఐ సేవలన్నింటినీ ఇకపై ఆన్లైన్లోనే నిధి పోర్టల్ ద్వారా జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బీమా డైరెక్టర్ రెడ్డి శ్రీనివాస్ గారు తెలిపారండి. త్వరలోనే నిధి పోర్టల్ను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అయితే ఆయన వెల్లడించారు. ఇక గురువారం ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ నిధి పోర్టల్ ద్వారా ఏపీజీఎల్ఐ సేవలను డీడీఓ స్థాయిలోనే పొందవచ్చును అని అయితే పేర్కొన్నారు. బీమాకు సంబంధించిన బాండ్లు కూడా నిధి పోర్టల్ నుంచి పొందవచ్చని అయితే పేర్కొన్నారు. ఏపీజీఎల్ఐ కార్యాలయం డేటాను భద్రపరుస్తుందని కూడా తెలిపారండి. సో ఇప్పటి వరకు ఏపీజీఎల్ఐ సేవల కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు అలాగే జేడీ కార్యాలయానికి రావాల్సి ఉంటుందని, ఇకపై అన్ని రకాల సేవలను కూడా నిధి పోర్టల్ ద్వారా ఆన్లైన్లోనే రూపొందించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీరెడ్డి శ్రీనివాస్ను ఏపీజీఎల్ఐ అధికారులు సత్కరించారండి. కార్యక్రమంలో ఏపీజీఎల్ఐ జేడీ కృష్ణ, అలాగే గౌరీ ప్రసన్న గారు, సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, మాధవి కళ్యాణి తదితరులు అయితే పాల్గొని ఈ విధంగా శాల్వా కప్పడం జరిగిందండి. సో కాబట్టి ఇక నుంచి ఏపీజీఎల్ఐ సేవలన్నీ కూడా ఆన్లైన్లోనే అందుబాటులో అయితే ఉండనున్నాయి. ఇది అండి ఈ ఇంపార్టెంట్ విషయం. సో నిధి యాప్ ద్వారా, నిధి పోర్టల్ ద్వారా, అంటే నిధి యాప్ కాదు, నిధి వెబ్ పోర్టల్ ద్వారా అయితే ఏపీజీఎల్ఐ సేవలు అయితే అందుబాటులోకి రానున్నాయి. మీరు అక్కడే చెక్ చేసుకోవచ్చండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తోటి ఎంప్లాయీ మిత్రులకైతే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.